పార్టీలో మనం ఇప్పుడు జరుగుతున్న చర్చ రచ్చ ఇది. కానీ కనిపించకుండా రేపేలుండి ఇంకొక అంశం కూడా మనం ప్రస్తావించే అవకాశం ఉంది. కోదండరాం పేరు, వారి పేరు కూడా ఈ సాయంత్రం రేపు అనౌన్స్ చేస్తారు. గవర్నర్ కోటాలో వారిని నియమిస్తారని. గవర్నర్ కోటాలో కోదండరాం ఏ మేరకు ఎలిజిబుల్ అని అర్హుడా వస్తుంది. ఎందుకంటే దాసోశ్రవాణి గతంలో కాదన్నారు కాబట్టి అయ్యే ప్రశ్నలు కోదండరాం వెళ్ళినప్పుడు గవర్నర్ కోటాలో వస్తాయి. అసలు దాసోశ్రవణే నాకు ఆ రోజు అర్థమైనంతలో దాసోశ్రవణు ఒక స్వచ్ఛంద సంస్థ నడిపినవాడు రకరకాలటువంటి విస్తారమైనటువంటి అదే విస్తారం లెక్చరరు వన్ ఆఫ్ ది మెడికల్ దీనిలో విస్తారమైన అనుభవం ఉన్నవాడిగా ఆయన తిరస్కరించడం ఆ రోజు జరగకూడదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అలాగే ఈ రోజుకి జరగకూడదు కాబట్టి మరి ఈ రోజు జరిగితే ఖచ్చితంగా పాతది ఏం జరిగింది, పాత ప్రశ్నలు కూడా వస్తాయి. మళ్ళీ దాసోశ్రవణ్ గారిని ఎందుకు తిరస్కరించారు అంటే బీఆర్ఎస్ క్యాబినెట్ ప్రపోజ్ చేస్తే ఒక లెక్క, రేపు కాంగ్రెస్ క్యాబినెట్ ఈయనను కోదండరాంను ప్రపోజ్ చేసి పంపితే యాక్సెప్ట్ చేస్తారా? అట్లాగే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మీకు అంతకుముందు ఉన్న ఫ్రిక్షను గవర్నమెంట్కిను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా గవర్నర్కి గవర్నమెంట్కి ఉన్న ఫ్రిక్షను ఇప్పుడు లేదు. అంత మీరు గమనిస్తే రోజువారీ ఆ ఫ్రిక్షన్ కనపట్టాల మనకి. పెద్దగా బిల్లులు వెళ్ళటం కానీ గవర్నర్ పాత్ర ఇప్పటిదాకా పెద్ద ఎంటర్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఆల్రెడీ వెళ్ళినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు అటువంటి విషయంలో గవర్నర్ తొందరగానే స్పందిస్తున్నారు, తొందరగానే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే సరే చూద్దాం, ఎవరెవరితో కుమ్మక్కనే మాటలు ప్రస్తుతం ఉన్నాయి కదా. బీఆర్ఎస్ అండ్ బీజేపీ కుమ్మక్కని ఒకళ్ళు, కాంగ్రెస్ అండ్ బీజేపీయే కుమ్మక్కని ఒకళ్ళు. ఏ కుమ్మక్కు గురించి పక్కన పెడితే ఏంటంటే విధానాల పరంగా చూసుకునేటట్లయితే కాంగ్రెస్కి బీజేపీకే సారూప్యత ఎక్కువ. అంటే గవర్నర్ కోటాలో కోదండరాం ఎలిజిబులా కాదా సార్? అదొక చర్చ పెట్టండి. అదొకటి మీరు అంటే నేను దాసోశ్రవణ్ ఎలిజిబుల్ అని నేను అనుకున్నప్పుడు కోదండరాం కాదని ఎలా అనగలను నేను? వ్యక్తిగతంగా నా అభిప్రాయం దాసోశ్రవణ్ ఈజ్ ఎలిజిబుల్ ఆ రోజు. అది ఆ రోజు ఎందుకు జరిగింది అనేది నాకు కూడా అంతుపట్టింది. నాకు కూడా అలా జరగకుండా ఉంటే బాగుండేది. దాసోశ్రవణ్ కానీ గవర్నర్ గారి దృష్టిలో దాసోశ్రవణ్ ఎలిజిబుల్ కాదు కానప్పుడు ఇప్పుడు కోదండరాం గారు ఎలా అవుతారనే ప్రశ్న వస్తుంది. పాతవి కూడా తవ్వి తీస్తారు. కంపారిజన్ అంటే ఒక టేబుల్ వేసి అటు ఇటు పక్కన ఆయన క్వాలిఫికేషన్ ఈయన క్వాలిఫికేషన్ అంటే ఆయన అది చేశారు ఈయన ఇది చేశారు లాగా. ఇప్పుడు రేపు పొద్దున్న జరిగే చర్చ అంతా కోదండరాం దాసోశ్రవణ్ కంపారిజన్ చర్చ అనేది నడుస్తుంది. ఒకవేళ కనుక డినై అయితే, డినై కాకపోయినా యాక్సెప్ట్ చేసినా అదే చర్చ వస్తుంది. రైట్. మరొక ముఖ్యమైన ఇంకొక వార్త, రాష్ట్రానికి అదాని పెట్టుబడులు. అదాని రాష్ట్రానికి రాకూడదు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు, భారత రాష్ట్రపతి ప్రభుత్వం ఉన్నప్పుడు అదాని పేరెత్తితేనే ఒంటికాల మీద లేచారు. కానీ వాళ్ళ దావోస్లో 12,400 కోట్లతో పెట్టుబడులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచారు. అదానితో భేటీ అయ్యారు. మొన్ననే అదాని కొడుకు కూడా ఇక్కడికి వచ్చారు. సో మొత్తానికి ఎట్టగల తెలంగాణ రాష్ట్రానికి అదాని పెట్టుబడులు వచ్చేసాయి. మరి కావాల్సిన డబ్బులు అనేది కాదు, కానీ డబ్బులు అంటే డబ్బులు ఎవరికైనా కావాలి, ఏ రాష్ట్రానికైనా డబ్బులు కావాలి, ఎక్కడైనా పెట్టుబడులు కావాలి. కానీ అదాని అనే వ్యక్తి క్రోనీ క్యాపిటలిజం అనేది మన ఆరోపణ ఏంటంటే ఆయన బీజేపీ